ఇంకెరోజు 22వ తేదీ జూలై నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వేయడం లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వేయడం లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో దయచేసి మీరు సోదిగా భావించేదండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి, అలాగే లైక్ చేయడం మర్చిపోదండి. ఇంకా విషయానికి వస్తే సో తెలిసిందే మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండలి మొత్తం ఇక్కడ చూసుకొని దిగుమతి అయితే పెరిగింది. అలాగే భాగ్యలక్ష్మి, అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం ఇక్కడ చూసుకున్నా కూడా దిగుమతి అయితే ఎంతో పోల్చుకోండి పర్వాలేదు. ఇక్కడ కూడా దిగుమతి బాగానే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఎంతో పోల్చుకొని మళ్ళీ దిగుమతి అయితే పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి. ఈ పక్క అంటే జీపీఆర్, భాగ్యలక్ష్మి, అలాగే టీవీఎస్ స్టార్టింగ్, పాతాళం ఓవరాల్గా మార్కెట్ మొత్తం అంతా కంపేర్ చేసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. నేనుతో పోల్చుకుని బాగానే దిగుమతి అయితే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.